గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ పై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రీవాల్యుయేషన్ జరిపించాల్సిందేనని ఆదేశించింది హైకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది. జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 8 నెలల్లో మళ్లీ మూల్యాంకనం చేయాలని గడువును విధించింది. లేని పక్షంలో గ్రూప్ 1 మెయిన్స్ ను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. ఇక మరోవైపు హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ సమీక్షించబోతోంది. హైకోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్లే ఆలోచనలో కూడా ఉంది టీజీపీఎస్సీ. రైట్, ఇష్యూపై స్పందించడానికి మనతో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కనెక్ట్ అయి ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. ఎస్, మనం చూస్తున్నాం ప్రెసెంట్ ఇటు హైకోర్టు ఇచ్చిన ఈ ఆర్డర్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు? అసలు మీ అభ్యంతరాలు ఏంటి? వాట్ ఆర్ యువర్ వ్యూస్ ఆన్ ఇట్? అంటే ఇప్పుడు హైకోర్టును మనం ప్రశ్నించలేం, తప్పుపట్టలేం. కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పుల అంశాలని మనం గమనంలోకి తీసుకొని ఎంత మేరకు మనం సరి చేయవచ్చు అనే అంశాల పట్ల ఇప్పుడు టీజీపీఎస్సీ రివ్యూ చేస్తున్నది. వాటి మీద హైకోర్టు యొక్క పూర్తి పాఠం వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా మనం దాన్ని రెక్టిఫై చేయొచ్చు అనేది, అప్పీల్కి వెళ్ళొచ్చా లేకపోతే ఎలాంటి అభ్యంతరాలు మనం రెస్క్యూ చేయగలిగే ఏంటి అనేది టీజీపీఎస్సీ ఆలోచిస్తుంది. ప్రభుత్వం గతంలో వేసిన నోటిఫికేషన్కు సంబంధించి పేపర్ లీకేజెస్ ఇవన్నీ ఉండడం వల్ల వాటిని అలాంటివి జరగకుండా పరీక్షల నిర్వహణ జరిగింది. దాంట్లో వివిధ అంశాల మీద వాళ్ళు కోర్టుకు పోయినారు. విద్యార్థులు లేకపోతే పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోయిన పరిస్థితుల్లో హైకోర్టు ఆ అంచనాకు వచ్చినట్టుగా మనకి ఈరోజు తెలిసింది. కాబట్టి దాని అభ్యంతరాలను కూడా గమనంలోకి తీసుకున్న తర్వాత మనం ఆలోచన చేద్దాం. అయితే ప్రత్యేకించి టీజీపీఎస్సీకి సంబంధించిన అంశంలో టీజీపీఎస్సీని అల్టిమేట్గా నిర్ణయం తీసుకుంటుంది. సో వాటి విషయంలో ప్రభుత్వం ఏం సహకారం అందించాలనే విషయాన్ని ప్రభుత్వంగా మేము ఆలోచిస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా పరీక్షలు, వాటి నిర్వహణ అనేది కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి వస్తున్నది. దీన్ని అందరూ కూడా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరికి ఆబ్జెక్షన్ ఉంటే ఒకరికి పాజిటివ్ ఉంటున్నది, ఒకరికి పాజిటివ్ ఉంటే ఇంకొకరికి ఆబ్జెక్షన్ ఉంటున్నది. దీనివల్ల పరీక్షల రద్దు, గతంలో జరిగిన దాన్ని పరీక్ష నిర్వహించి మనం పెట్టే క్రమంలో వాటిని నిలుపుదల కోసం మళ్ళొక వ్యాజ్యము లేకపోతే కొన్ని వ్యాజ్యాలు రావడం, వీటి వల్ల కొంత నిర్వహణ కూడా ఇబ్బందికరంగా మారుతున్న క్రమంలో ఏ విధమైన స్ట్రాటజీతో ముందుకు పోతే మనం పరీక్షల నిర్వహణ, ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయొచ్చో కూడా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం. దయాకర్ గారు, మీ ప్రభుత్వం వచ్చాక ఇటు ప్రక్షాళన చేసిన తర్వాత తెచ్చిన ఆర్డరే GO 29. ఇప్పుడు GO 29 మీద కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. దానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు GO 29 మీద హైకోర్టు అబ్జర్వేషన్స్ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధ తీర్పుగా మనం చూస్తాం కాబట్టి డెఫినెట్గా GO 29 మీద అది ఇచ్చిన ఆదేశాలు ఏంటి అనేటిని మనం గమనంలోకి తీసుకున్న తర్వాతనే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఉపయోగకరంగా ఉంటున్నాయి, కొంతమందికి వ్యతిరేకంగా అవుతున్న పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక స్టాండర్డ్ మెథడాలజీని మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పరీక్షల నిర్వహణే వ్యాజ్యాలు, కోర్టులు, తీర్పులు, తర్వాత మళ్ళీ నిర్వహించడం, ఇట్లాంటి వాటి చుట్టూ ఆ లూప్ లైన్లో తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ప్రభుత్వం అయితే సమస్యలు లేకుండానే ప్రయత్నం చేస్తున్నది. ఇంకా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా రెక్టిఫై చేయడానికి కూడా ఒక మొడాలిటీస్ని అయితే మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏమో నిరుద్యోగులు ఏమవుతున్నది, గత పరీక్షల నిర్వహణ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకో పరీక్షలు నిర్వహించాల్సిందిగా వాళ్ళ ఒత్తిడి ఉన్నది. ఈ పెట్టిన పరీక్షల విషయంలో టెక్నికాలిటీస్ లేకపోతే లీగాలిటీస్ ఇవి ఒక పెద్ద సమస్యగా మారుతున్నది. కాబట్టి ఏది ఏమైనా ఇంకా సమస్యలను తగ్గించి ఏ విధంగా మనం ముందుకు పోవచ్చు అనే దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రత్యేకించి గ్రూప్ 1 మీద ఉన్న అభ్యంతరాల విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునేదానికి ప్రభుత్వానికి స్కోప్ ఉంటుంది. పర్టికులర్గా టీజీపీఎస్సీ ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఎక్స్క్లూజివ్గా ఉన్నది కాబట్టి దాని మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దయాకర్ గారు, ఇంకొక మేజర్ అలిగేషన్ కూడా వినిపిస్తోంది, ఎస్పెషలీ తెలుగు స్టూడెంట్స్ నుండి. ఇటు తెలుగు మీడియం స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది, ఎవరైతే స్పాట్ కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే అంటూ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇటు ఫ్యాకల్టీని కూడా మార్చే ప్రక్షాళన చేయాలి అంటారా? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పరీక్షల యొక్క నిర్వహణలో తెలుగు మీడియం ప్రొఫెసర్స్ని కానీ, లెక్చరర్స్ని కానీ, లేకపోతే ఎన్యుమరేటర్స్ని మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని చెప్పడంలో కూడా
ఎంత మేరకు సహేతుకత ఉంది అనే అంశంలో ఆలోచించాలి. ఎందుకంటే కొంత ఇంగ్లీష్ మీడియంతో ఏంటంటే ఎక్కువ తక్కువ పదాలతో ఎక్కువ అర్థాలు వచ్చేది ఉంటుంది కాబట్టి మార్క్స్ ఎక్కువ పడుతున్నాయని కూడా కొంతమంది పిల్లలు అంటున్నారు. ఏది ఏమైనా తెలుగు మీడియం అయితే తక్కువ కాదు కదా. తెలుగు మీడియం మనం తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ తెలుగు మాతృభాషగా ఉన్న పరిస్థితుల్లో తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరగడం అనేది మాత్రం డెఫినెట్గా సీరియస్గా ఆలోచించాల్సిన అంశమే. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఒక్కొక్కరి కోణం నుంచి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క తీరుగా ఉంటున్నది. మనం ఇంతమందికి పెట్టే ఎగ్జామ్లో థౌజండ్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ ఉంటున్నారు. థౌజండ్స్ ఆఫ్ యాస్పిరెంట్స్లో దాంట్లో 2-3 ఆబ్జెక్షన్స్ వ్యాలిడ్ అయినా కూడా పరీక్షకు సమస్య అవుతున్నది. సో ఇలాంటి సందర్భంలో ఎట్లా మనం ముందుకు పోవాలి, పరీక్షల నిర్వహణ సంక్లిష్టం కాకుండా ఉండాలి. ఎందుకంటే దానివల్ల ఏమైందంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్ మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు గ్రూప్ 1 వల్ల గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి నేను మొన్న విద్యార్థులు నేను లైబ్రరీకి పోయినప్పుడు చెప్పిన పరిస్థితిని గమనించిన. అంటే ఒక పరీక్షకు సమస్య ఉంటే రెండో మూడో పరీక్షకు కూడా దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటున్నది. కాబట్టి అట్లా కాకుండా మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వివిధ రకాల రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. అంటే టీజీపీఎస్సీ ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నియామక బోర్డులు కావచ్చు. వీటికి సంబంధించి ఒక స్టాండర్డ్ మెథడాలజీని మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదున్నా పరీక్షల నిర్వహణ కంటే ముందే జరిగితే పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇలాంటి సమస్యలు వస్తే ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అయ్యి లేకపోతే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్న నిరుద్యోగుల్లో మళ్ళా నిరాసక్తత పెరుగుతుంది. సో మళ్ళీ మేము కూడా అదే స్థాయిలో ప్రిపేర్ అయినాం, మాకు రాలేదనే వాటి వల్ల ఇట్లా ఒక అశాంతి రాని వాళ్ళలో వస్తున్నాయి. ఇవి 2 గ్రూప్స్ కూడా నిరాసక్తతోని ఏమంటారు ఒక రకమైన అశాంతితో ఉండే పరిస్థితి వస్తే అది ప్రభుత్వానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదనే ఉద్దేశం ఉన్నది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న వాటిని అన్నిటిని కూడా ఫిల్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇప్పుడు దాదాపు గతంలో వేసిన నోటిఫికేషన్స్కు పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చినట్టుగానే ఇప్పుడు దాదాపు 40,000 పైచిలకు వాటికి వాళ్ళ కార్యాచరణలో ఉన్నాయి. అధికారుల దృష్టిలో కానీ టీజీపీఎస్సీ దృష్టిలో కానీ వాటిని ఈ మధ్యన సమీక్షించి ఏ అంశాల పట్ల మనం ఎట్లా పోవాలనే దాని విషయంలో కూడా ఇంకా స్పష్టతను పెంచడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. నాకున్న అంచనా మేరకు ఒక 22,000 పైచిలకు ఉద్యోగాలకు సంబంధించి పైప్ లైన్లో ఉన్నాయి. వాటి ఫినాన్షియల్ క్లియరెన్స్ కానీ డిపార్ట్మెంటల్ క్లియరెన్స్ ఇట్లాంటి అన్నింటినీ కూడా మళ్ళీ భవిష్యత్తులో ఎవరు ఏ పిల్లు వేసినా కూడా ఎఫెక్ట్ కాకుండా, సంక్లిష్టత లేకుండా క్లియర్గా వాటిని నోటిఫికేషన్స్ కూడా వచ్చేందుకు ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉన్నదని మాత్రం చెప్పగలను. కాబట్టి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఈ ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, రాసిన విద్యార్థులు నిరాశతో ఉంటారు. మళ్ళీ ఎగ్జామ్ పెండింగ్లో పడింది, పోస్ట్ పోన్ అవుతుందా, మళ్ళీ నిర్వహించాల్సి వస్తుందా అని ఇటొక అన్రెస్ట్ ఉంటుంది. ఎవరైతే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ఎదురు చూసేటోళ్ళు వాళ్ళకు ఒక సమస్య ఉంటుంది. ఎవరైతే ఉద్యోగాలు వస్తాయి మాకని ఇప్పటి వరకు ఆలోచనతో ఉన్న వాళ్ళకు ఇది ఆగడం కూడా ఇంకో సమస్య అవుతుంది. కాబట్టి అలాంటి సమస్యలు రాకుండానే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఏదున్నా విద్యార్థులు ఆశావాద దృక్పథంతో ముందుకు పోవాల్సిన అవసరం అయితే వచ్చిందని చెప్పగలను. ఇక అది ప్రధానమైన అంశం ఏంటంటే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం దాని నుంచి ఎప్పుడు కూడా పక్కకు పోదు కూడా. అదే ప్రధాన లక్ష్యంగా కూడా పనిచేయడానికి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. 2-3 సార్లు అంశాలన్నింటినీ కూడా వివిధ వేదికల మీద కూడా ఈ మధ్య కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో మొన్న జరిగిన వేదిక మీద కూడా అది పంచుకోవడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి ఇష్యూస్ రాకుండా రిజాల్వ్ చేసుకోవడానికి ఏ విధమైన కార్యాచరణతో ముందుకు పోతే మంచిదో దాన్ని అంతా కూడా ఆలోచిస్తున్నామని విద్యార్థులకు తెలియజేస్తుంది. Yes, thank you Dayakar garu to join with us. Thanks a lot. Yes, ఇక ఇదే అంశంపై టు అడ్వకేట్ రచనారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈక్వల్ అండ్ జస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మార్క్స్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే మేడం, మీరు న్యాయమూర్తిని ఏ విధంగా కన్విన్స్ చేయగలరు, మీ వాదనలు ఏ విధంగా కొనసాగించారు? ఎందుకంటే జడ్జిమెంట్ మీకు అనుకూలంగా వచ్చింది కదా, ప్రధానంగా మీరు లేవనెత్తిన అంశాలేంటి మూల్యాంకన విషయంలో? కానీ ప్రధానంగా ఎవాల్యుయేషన్ చేశారంటే ఏదో జరిగిందనే కదా జడ్జి గారు నమ్మి దానికి ఆ విధంగా ఇచ్చారు. మీరు ఏ విధంగా కన్విన్స్ చేయగలరు? చాలా డీటెయిల్డ్ హియరింగ్స్ జరిగినాయండి. బట్ ఫైనలీ జడ్జి గారు చాలా డీటెయిల్డ్ హియరింగ్స్ జరిగినాయి. ఫైనలీ జడ్జి గారు మేము ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్, డాక్యుమెంటేషన్, మా వాగ్వివాదాలు అండ్ ఆ వాగ్వివాదాలతోని మేము సబ్మిట్ చేసిన ఎవిడెన్స్
ఎవిడెన్స్తోని జడ్జి గారు ఆ బేసిస్ మీద ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో నేను డీటెయిల్డ్ ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళాలంటే ఈ రోజు మొత్తం అయిపోతుంది. బ్రీఫ్గా కూడా evaluation as well as certain aspects of evaluation were not properly followed, and there were certain aspects that were not properly complied with by the government and the PSPSC అని చెప్పడం జరిగింది. అండ్ ఆ బేసిస్ మీదనే ఇవాళ జడ్జ్మెంట్ వచ్చింది అని అనుకుంటున్నాం. టీఎస్పీఎస్సీ వర్జన్ వాళ్ళు అంటే మా వర్జన్కి ఆపోజిటే ఉంటుంది. అంటే వాళ్ళ వర్జన్ వాళ్ళు చెప్పారు అండ్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ ప్రాపర్లీ డన్. సో వాళ్ళ వర్జను మా వర్జన్ ఇన్న తర్వాతనే జడ్జి గారు based on evidence, based on our arguments, based on our submissions, as well as based on cases, మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అండి. ఎవిడెన్స్ మేము సబ్మిట్ చేయగలిగినాము, దాంతోని జడ్జి గారు కన్విన్స్ అయినారు అని అనుకొని ఇవాళ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. మేడం చాలా రీజన్స్ చెప్పారు మీరు ఈ గ్రూప్ 1 మెయిన్స్ రద్దుచేయాలని, కానీ ఇందులో కేవలం రీవాల్యుయేషన్ అంశాన్నే పరిగణలోకి తీసుకొని ఈరోజు జడ్జ్మెంట్ వచ్చామనుకోవచ్చా? లేదండి, లేదు అన్నిటినీ మేము చాలా ఆస్పెక్ట్స్ ఆర్గ్యూ చేసినప్పుడు మీరందరూ ఉన్నారు. మేము అన్ని ఆస్పెక్ట్స్ ఆర్గ్యూ చేసిన తర్వాతనే మా ప్రేయర్ ఇదే ఉండే. మా ప్రేయర్ రీవాల్యుయేషన్ ఆర్ ఎంక్వైరీ యాజ్ వెల్ యాజ్ రీ-ఎగ్జామినేషన్. అంటే జడ్జి గారు ఏది కరెక్ట్ అనుకుంటే అది ఆర్డర్ చేయగలరు అనేదే మా ప్రేయర్. అండ్ ఆనరబుల్ కోర్ట్ వాజ్ కన్విన్స్డ్. అది ఇప్పుడు మీరు జడ్జి గారు ఒక ఆర్డర్ ఎందుకు ఇచ్చిండ్రో అది క్వశ్చన్ చేయలేరు మేడం. బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ లేదు. రీవాల్యుయేషన్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది మీరు గవర్నమెంట్ని అడగాలండి. అది ఐ కెనాట్ ఆన్సర్ దట్. ఐఎమ్ ఓన్లీ హియర్ టు టాక్ అబౌట్ what judgment was given. అది ఎవరి appellant హక్కులు ఎప్పుడైనా కాపాడే ఉంటాయి. సో ఇట్స్ దేర్ కాల్. నాకు ఏ ప్లాన్ లేదండి. we will handle every aspect when we come to that. Okay, thank you. అయితే ఏదైతే మనం చూస్తున్నటువంటి ఖచ్చితంగా కోర్టు స్పష్టంగా చెప్పింది, రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే తిరిగి మెయిన్స్ నిర్వహించాలి మళ్ళొకసారి. అలాంటి లేకుంటే ఖచ్చితంగా మేము రద్దు చేస్తాము అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. 8 నెలలు గడువు పెట్టింది కాబట్టి 8 నెలల లోపు టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అభ్యర్థుల తరపున పిటిషన్ నుంచి వాదనలు వినిపించిన రచనారెడ్డి ఇప్పటి వరకు కోర్టుకు సంబంధించిన తీర్పు వివరాలు వెల్లడించడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్పై పలువురు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దీన్ని స్వీకరిస్తున్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. హైకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు విషయంలో ప్రజెంట్ అయితే రివాల్యుయేషన్ జరిపించాలని ఒకవైపు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది. జవాబు పత్రాలను మళ్ళీ మూల్యాంకనం చేయాలని ఇటు టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు పిటిషనర్ తరపు ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా తన వాదనలు వినిపించారు. బేస్డ్ ఆన్ ఓన్లీ ఎవిడెన్స్ ప్రకారం మాత్రమే ఇవాళ హైకోర్టు తీర్పిచ్చింది అని చెప్పి ఒకవైపు చెప్తూ ఉన్నారు. మరోవైపు టీజీపీఎస్సీ ఏం స్పందిస్తుంది, దీనికి సంబంధించి రివాల్యుయేషన్ నిర్వహిస్తుందా లేదంటే మళ్ళీ రీకండక్ట్ చేస్తుందా అనేది మాత్రం ప్రస్తుతం వేచి చూడాల్సినటువంటి అంశం. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు మనకి. హేమ, రీవాల్యుయేషన్కి సంబంధించి టీజీపీఎస్సీ మరి ఏం చెప్తోంది, ఏమని స్పందిస్తోంది?
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ యువత ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూసినటువంటి గ్రూప్ 1 పరీక్షను ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించారు. అనంతరం కూడా ప్రతి ఒక్కటి ప్రాసెస్ అనేది ఫాస్ట్గా జరిగింది. అయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే నోటిఫికేషన్ ఉంటుందో దానికి కొన్ని అడిషనల్ పోస్టులు యాడ్ చేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తర్వాత పరీక్షలు నిర్వహించింది. అయితే ఈ పరీక్షలు ఏదైతే రిజల్ట్ ఉంటుందో దానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో ఒక పిటిషన్ని దాఖలు చేశారు. ఏదైతే రిజల్ట్ వచ్చిందో మెరిట్ లిస్ట్ వచ్చిందో మెరిట్ లిస్ట్లో కొన్ని అవకతవకలు జరిగాయి అంటూ కూడా పిటిషనర్ సిద్దిపేటకు సంబంధించినటువంటి పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపైన పెద్ద ఎత్తున హైకోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపి ఈరోజు సంచలనమైనటువంటి తీర్పిచ్చింది. ఏదైతే పిటిషనర్ పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి సమయంలో మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేసినటువంటి సమయంలో కొన్ని ఏదైతే కరెక్షన్ ఉంటుందో ఆ సమయంలో అవకతవకలు జరిగాయని, తర్వాత రీవాల్యుయేషన్కి అనేక మంది పెట్టుకున్నప్పటికీ కూడా చాలా కొంతమందిదే రీవాల్యుయేషన్ చేశారని, మొత్తం ఈ మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేయడంలో అవకతవకలు ఉన్నాయంటూ కూడా పిటిషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి హైకోర్టు విచారణ జరిపి ఇరువైపులా కూడా వాదనలు విని లాస్ట్కి ఈ ఏదైతే మెరిట్ లిస్ట్ని రద్దు చేస్తూ రీవాల్యుయేషన్ని చేయాలి, లేదంటే ఒకవేళ రీవాల్యుయేషన్ చేసేటటువంటి అవకాశం లేకపోతే నేరుగా పరీక్షలే రద్దు చేసి మరొకసారి పరీక్షలు నిర్వహించాలి అంటూ కూడా హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పిచ్చింది. ప్రస్తుతం ఈ తీర్పుని కొంతమంది విద్యార్థులు స్వాగతిస్తుంటే మరికొంతమంది మాత్రం తప్పుపడుతున్నారు. దాదాపు 2 నెలల నుంచి కూడా అంటే జూలై 7వ తారీఖున దీనికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కూడా విచారణ అనేది జరుపుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో 2 నెలల నుంచి దాదాపు 21,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే వాళ్ళందరూ కూడా వేచి చూసినటువంటి పరిణామం పైన ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కొంతమంది స్వాగతిస్తున్నారు, కొంతమంది మాత్రం దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే హైకోర్టు టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే పరీక్షలు రద్దు చేయాలంటూ కూడా కోరడం జరిగింది. ప్రస్తుతం మనం టీజీపీఎస్సీ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మరి ఎలాంటి తీర్పు టీజీపీఎస్సీ తీసుకోబోతోంది అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. ఇంకా హైకోర్టు నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం టీజీపీఎస్సీకి నోటీసు ఇంకా రాలేదు, ఆర్డర్ కాపీ అనేది రాలేదు. అది వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. అయితే తెలంగాణ హైకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు పూర్తిగా మెరిట్ లిస్ట్ని రద్దు చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. రీవాల్యుయేషన్ పెట్టాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే గ్రూప్ 1 మెయిన్స్ ఎప్పుడైతే పరీక్షలు నిర్వహించారో దాన్ని సవాల్ చేస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించినటువంటి విషయం తెలిసిందే. సో ఈ కోర్టు తీర్పు కోసం లక్షలాది మంది అభ్యర్థులు దాదాపు 2 నెలల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. ఎగ్జాక్ట్గా ప్రస్తుతం ఇప్పుడు ఈరోజు ఏదైతే రద్దు చేసినటువంటి పరీక్షలు ఉన్నాయో గత సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున అంటే దాదాపు సంవత్సరం అవుతుంది. 21 నుంచి 27 వరకు కూడా ఈ గ్రూప్ పరీక్షలు అనేవి నిర్వహించారు. అయితే నిర్వహించినటువంటి పేపర్లు ఏవైతే ఉన్నాయో అది వాల్యుయేషన్ కానివ్వండి, లేదంటే ఇతర కరెక్షన్ టైంలో అనేక అవకతవకలు ఉన్నాయి అంటూ కూడా సిద్దిపేటకు సంబంధించినటువంటి శివనగర్కి చెందిన పరశురాములు అనే వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించారు. ఆశ్రయించిన తర్వాత విచారణ సందర్భంగా కూడా పిటిషన్ తరపుకు సంబంధించినటువంటి న్యాయవాదులు అనేక వాదనలు వినిపించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అనేవి పారదర్శకంగా నిర్వహించలేదని, వాల్యుయేషన్లో అనేక పొరపాట్లు జరిగాయని ఇందులో పేర్కొన్నారు. అలానే అర్హత లేని వారు వాల్యుయేషన్ చేశారని 21,000 మంది ఎగ్జామ్స్ రాస్తే వీరిలో కేవలం 5,000 మంది పేపర్లు మాత్రమే రీవాల్యుయేషన్ చేశారంటూ కూడా పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ వాల్యుయేషన్లో ప్రతి అడుగడుగున కూడా అవకతవకలు ఉన్నాయంటూ కూడా పేర్కొన్నారు. కొన్ని సెంటర్లు అయితే ఏకంగా పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఎంపికయ్యారు, నిబంధనలు పాటించకుండా నిర్వహించారు. సో పరీక్షలు రద్దు చేయాలంటూ కూడా కోరారు. ఇక కమిషన్ తరపునటువంటి న్యాయవాది కూడా తమ వాదనలు వినిపిస్తూ వాల్యుయేషన్లో సందేహాలు చోటు చేసుకునే 2-3 సార్లు కూడా రీకరెక్షన్ చేశాము, రీవెరిఫికేషన్ చేశాము, ఎటువంటి తప్పుదోవలు ఎటువంటి పొరపాట్లు కూడా జరగలేదు, ఆధారాలు లేనటువంటి ఆరోపణలన్నీ కొట్టివేయాలి అంటూ కూడా కోరారు. అయినప్పటికీ సుదీర్ఘంగా విచారణ చేపట్టినటువంటి హైకోర్టు లక్షలాది మంది భవిష్యత్తుకి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనికి సంబంధించి నేరుగా ప్రస్తుతం ఏదైతే మెరిట్కి సంబంధించినటువంటి లిస్ట్ని రద్దు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే విద్యార్థులు ఎవరైనా వచ్చి ఆందోళన చేస్తారేమో అని ముందుగానే పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ దగ్గర చూడొచ్చు బ్యారికేడ్స్ వేసి మొత్తం
ఆల్రెడీ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చి బ్యారికేడ్స్ అన్ని వేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి గ్రూప్ 1కి సంబంధించి విద్యార్థులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసాం ఇదే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అవ్వడం, పెద్ద ఎత్తున ఆ ఎగ్జామ్స్ అన్నిటిని కూడా రద్దు చేయడం, ఎంతోమంది విద్యార్థులు కలలు కానీ అహర్నిశలు కష్టపడి పరీక్షలు రాస్తే దానికి సంబంధించినటువంటి పేపర్ని లీక్ చేసి పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. ఇదే టీజీపీఎస్సీ దగ్గర కొన్ని వందల మంది విద్యార్థులు వచ్చి తమ గోడును వినిపించుకుంటూ ధర్నా చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. గ్రూప్ 1 పరీక్ష గత ప్రభుత్వంలో దాదాపు 3 సార్లు వాయిదా పడింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణం, ఒకసారి పేపర్ లీక్ అవ్వడం కానివ్వండి, తర్వాత పేపర్లో వచ్చినటువంటి అవకతవకలు కానివ్వండి, ఇలా అనేక అంశాలపైన గ్రూప్ 1 అనేది రద్దు అవ్వుకుంటూ వచ్చింది. 3 సార్లు రద్దయింది. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ కూడా విచారణ చేపట్టారు. అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా అయినా సరే ఎటువంటి ఆటంకాలు జరగకుండా, ఎటువంటి తప్పుదోవలు పట్టకుండా గ్రూప్ 1 పరీక్షను నిర్వహించాలి అని మొత్తం అప్పుడున్నటువంటి టీజీపీఎస్సీ కమిషన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసి కొత్త కమిషనర్ని వేశారు, కొత్త టీంని వేశారు. అనంతరం ఎంతో పకడ్బందీగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించారు. గత 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు కూడా అభ్యర్థులంతా గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాశారు. కానీ ఎగ్జామ్స్ అన్నీ పీస్ఫుల్గా అయినప్పటికీ కరెక్షన్లో తప్పు దోవలు ఉన్నాయి, రీవాల్యుయేషన్లో తప్పు దోవలు ఉన్నాయి. 21,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి పెట్టుకుంటే కేవలం 5,000 పేపర్లు మాత్రమే కరెక్షన్ చేశారు. అండ్ కరెక్షన్ చేసినటువంటి వాళ్ళు, రీవాల్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు అందరు కూడా అనర్హులు ఉన్నారు అంటూ కూడా సిద్దిపేటకు సంబంధించినటువంటి వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి సుదీర్ఘంగా విచారించి ఈరోజు హైకోర్టు తీర్పిచ్చింది. మరి చూడాలి ఎలాంటి నిర్ణయం టీజీపీఎస్సీ తీసుకోబోతోంది, ఎగ్జామ్స్ని రద్దు చేస్తుందా లేదంటే రీవాల్యుయేషన్ చేస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.